నిన్నటి వరకు ఇళ్లల్లో గిన్నెలు కడిగి ఇల్లు తుడిచి నెలకు కేవలం 4,000 రూపాయలు సంపాదించిన ఒక సామాన్య మహిళ ఈరోజు ఒక రాష్ట్రానికి మంత్రి అయ్యారు. అది ఎక్కడో కాదు, మన వెస్ట్ బెంగాల్లోనే. బెంగాల్ సీఎం సువేందు అధికారి తన కేబినెట్ ను విస్తరిస్తూ కలితా మాఝీ అనే ఒక సామాన్య మహిళకు మంత్రి పదవిని కట్టబెట్టారు. 2006లో ఒక ప్లంబర్ని పెళ్లి చేసుకున్న కలితా మాఝీ ఖుస్కారా ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా ఇళ్లలో పని మంచిగా పనిచేశారు. కానీ ప్రధాని మోదీ ఆలోచనలు సిద్ధాంతాలకు ఆకర్షితులైన ఆమె బీజేపీలో చేరారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె ఇప్పుడు ఏకంగా సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఒక సాధారణ పని మనిషి కూడా రాజకీయ నాయకురాలు కాగలదని కలితా మాఝీ తన జీవితం ద్వారా నిరూపించారు. మంత్రి పదవి దక్కిన తర్వాత కలిత మీడియా ముందు ఎమోషనల్ అయ్యారు. నేను ఎమ్మెల్యే అవుతానని కలలో కూడా అనుకోలేదు, అలాంటిది ఇప్పుడు మంత్రిని అయ్యాను. నన్ను ఈ స్థానానికి తీసుకువచ్చిన మోడీ గారికి ధన్యవాదాలు. నా నియోజకవర్గంలో తాగునీటి సమస్యలు, హాస్పిటల్స్ లేవు. ఆడపిల్లలు చదువుకోవడానికి అడవి దాటి రావాల్సి వస్తుంది. వాటన్నింటినీ పరిష్కరిస్తాను. నాలాంటి పేద ప్రజల కోసం నా ప్రాణం పెట్టి పనిచేస్తానంటూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు. ఆచి చికెన్ మసాలా